భారతీయుడు 2 అద్భుతంగా ఉందంట. మన వ్యవస్థ పైన తీసినటువంటి సినిమా. గిట్లాంటి సినిమాలు భారతీయుడు 1 చూసినాం, ఇప్పుడు భారతీయుడు 2 చూస్తున్నాం, భారతీయుడు 3 కూడా వస్తుందట. నిన్న రిలీజ్ అయింది భారతీయుడు 2, అద్భుతంగా ఉందంట. రాజ్యాంగంలో మన భారతదేశంలో జరిగే గబ్బు మొత్తం ఆ సినిమాలో తీసిర్రబ్బా. పుణ్యాత్ముడు ఆ శంకర్ ఉన్నది ఉన్నట్టు చూపించాడు. నిజంగా చాలా సంతోషం అవుతుంది. ఈ సినిమా చూడండి, పోయి ఆ రేవంత్ రెడ్డికి చూపెట్టండి. ఫస్ట్ మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు 119 మంది ఎమ్మెల్యేలకు ఈ భారతీయుడు సినిమాను దయచేసి అసెంబ్లీలో చూపెట్టాలని నా విజ్ఞప్తి. ఎందుకంటే ఆ సినిమా చూసిన తర్వాత అన్న 2 కన్నీటి బొట్లు అన్న ఎమ్మెల్యేలు అరుస్తే జర కొంచెమన్నా మార్పు వస్తుంది వాళ్ళలో. 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఈ 119 మంది ఎమ్మెల్యేలు ప్లస్ మా ఐఏఎస్ ఆఫీసర్ నవీన్ మిట్టలకి అయితే కంటిన్యూస్గా రోజంతా ఎన్ని షోలు ఉంటే అన్ని షోలు చూపించండి. మొత్తం వీళ్ళందరికీ సెక్రటేరియట్లోనో అసెంబ్లీలోనో స్క్రీన్ పెట్టి సినిమా చూపించాల్సిందిగా రేవంత్ రెడ్డి గారికి నా విన్నపం. ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా రేవంత్ అన్నకు, మీతో సహా మీ మంత్రులు, ఈ చుట్టుపక్కల తిరిగే మంత్రులు, మీ ఎమ్మెల్యేలు 119 మంది ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, కుటుంబ సభ్యులు ఎందరు ఉంటే అందరు ఆ సినిమా చూసి జరగన్న మార్పు తెచ్చుకుంటారా నాయన, మీకు దండం పెడతా. చచ్చిపోతున్నాం ఇట్లా మాట్లాడలేక. ఏ గవర్నమెంట్ వస్తే మాకు ఏందండి దుస్థితి. ఈ సినిమా చూసినాక 2 నాప్కిన్లు కూడా పట్టుకపోండి, కన్నీళ్ళు వస్తూ ఉన్నాయట. ఇట్లాంటి దౌర్భాగ్యం జరుగుతూ ఉంది. అక్కడ కూడా విద్యార్థుల ఫైటే. మళ్ళా నిరుద్యోగం లేదు, డబ్బులున్నోడికే ఉద్యోగాలు, డబ్బులు లేనోడికి బలాదూరు తిరుగుళ్ళు రోడ్ల మీద. సో ఇదే ఉంది సినిమాలో. మా డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరికీ, మా గ్రూపు నిరుద్యోగులందరికీ బాగా దగ్గరగా మ్యాచ్ అవుతుంది. మరి సినిమా చూసిన తర్వాత అన్న రేవంత్ రెడ్డిలో మార్పు వస్తుందేమో చూద్దాం. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా రేవంత్ అన్న, నా కోసం ఆ సినిమా చూడండి. వీలైతే సెక్రటేరియట్లా స్క్రీన్లు పెట్టి ఏర్పాటు చేయండి. బలగం సినిమా అప్పుడు చేసిరు కదా, గట్లనే భారతీయుడు 2 చేస్తే సమాజం కొంచెం అన్న మారుతుంది అన్న. ప్లీజ్ ఏమంటారు ప్రజలారా, ఫ్రెండ్స్, నా ప్రియమైన మిత్రులారా, నేను చెప్పింది కరెక్టే కదా.